నిజామాబాద్ జిల్లాలో క్రైమ్ రేట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. అనుమానాస్పద హత్యలు జరుగుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో 15 రోజుల వ్యవధిలోనే 2 గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇటీవల కాలంలో పోలీసు ఒక మృతదేహాన్ని గుర్తించారు. శ్యామల లక్ష్మి అనే మృతదేహం. అయితే మరో మృతదేహం నిన్న ఏదైతే నవిపేట బాసర సరిహద్దులో గ్రామాల సరిహద్దులో మిట్టాపూర్ ప్రాంతంలో మహిళ హత్యకు గురైంది. ఆ మహిళ తల మొండెం వేరు చేసిన ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా పోలీసులకు ఆ హత్యలు కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేసి దానికి అంతటికి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి ఏదైతే 2022, 2023, 2024లో తరచూ హత్యలకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే 2022లో 48 హత్యలు అయ్యాయి, 2023లో 50 హత్యలు అయ్యాయి, 2024లో 42 హత్యలు అయ్యాయి. 3 ఏళ్లలో సుమారుగా 150కి పైగా హత్యలకు గురయ్యారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల లోపే మహిళలు హత్యకు గురైన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఏడాది మహిళా హత్యలు జరగడం ఎక్కువగా జరుగుతున్నాయి. 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు గల మహిళలే అనేక హత్యలకు గురవుతున్న పరిస్థితి. వీరిలో 90% మంది ఒంటరి మహిళలు, భర్తలు లేకపోవడం, భర్తలకు దూరంగా ఉన్న మహిళలే హత్యకు గురి కావడం ప్రధానంగా చర్చ సాగుతుంది. తోడు లేకపోవడం, తోడుంటారని నమ్మిన వ్యక్తులే హత్యలు చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చేర్చేస్తుంది. మహిళలకు గుర్తు తెలియని వ్యక్తులు నేర ప్రవృత్తి ఉన్న వారితో స్నేహం చేయడం వారి ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వాటన్నింటి కూడా పోలీసులు మాటలు మహిళలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. వరుస మహిళల హత్యలతో కలకలం రేపుతుంది. నవిపేట మండలం 10 రోజుల్లోనే 2 హత్యలు జరిగిన పరిస్థితి చోటు చేసుకుంది. నవిపేట మండలం మిట్టాపూర్ శివారులో ఉదయం ఒక మహిళ మొండెం తల వేళ్ళు వేరువేరుగా ఉండడం, దీని అంతా కూడా నిజామాబాద్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారని చెప్పచ్చు. నవిపేట బాసర ప్రధాన రహదారి మిట్టాపూర్ ప్రాంతంలో ఒక మహిళకు సంబంధించి ఏదైతే గుర్తు తెలియని శవం అయితే లభ్యమైంది. మహిళ మొండెం మాత్రమే లభ్యమైంది. తల అదేవిధంగా చేతి మణికట్టు వేలు వేరే భాగాలన్నీ కూడా కట్ చేసిన పరిస్థితి ఉంటుంది. అంటే పోలీసుల అనుమానంలో పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి మృతురాలకి సంబంధించి చూసుకుంటే పోలీసులు ఆ డ్రోను అదేవిధంగా దానికి అంతటికి సంబంధించి డ్రోన్ సహాయంతో వెతులాడే పనిలో పడ్డ పరిస్థితి ఉంది. 10 బృందాలను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది.